డీజిల్ వెహికల్స్ వ్యాలిడిటీని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు సుప్రీంకోర్టు పెంచింది. అయితే ఈ ప్రత్యేకత మీకోసం కాదు, ఇది ఆర్మర్డ్ వెహికల్స్కి మాత్రమే. ఈ రొనాల్డ్ MD-5ని ప్రధాని నరేంద్ర మోడీ సేఫ్టీ కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు అంటే SPG ఉపయోగించింది. లాస్ట్ ఇయర్ మార్చిలో 10 ఏళ్లు పూర్తయినందున NGT అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ వెహికల్స్ని బ్యాన్ చేసింది. ఈ 11 టన్నుల ఆర్మర్డ్ వెహికల్స్ 4.76 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. 215 bhp పవర్ 800 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేయగలదు. మరియు దాని టాప్ స్పీడ్ వచ్చేసి 110 km/h. అలాగే ఇది ఆఫ్ రోడ్కి వెళ్ళగలదు. అంతేకాకుండా 2 టన్నుల బరువు ఎత్తగలదు మరియు ఒకేసారి 10 మందిని తీసుకెళ్లగలదు. మరియు ఇది ప్రధానమంత్రి సేఫ్టీలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు 10 ఏళ్లకు పైగా ఉన్న పాత డీజిల్ వెహికల్స్ అన్నిటినీ సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. అయితే ప్రధాని సేఫ్టీకి ఈ వెహికల్ చాలా ముఖ్యమైనదని, గత 10 ఏళ్లలో 15,000 కిలోమీటర్ల మించి నడపలేదని SPG చెప్పింది. కాబట్టి ఈ కారణంగా వాళ్ళు అప్పీల్ చేశారు మరియు అప్పీల్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. మరియు ఇప్పుడు SPG ఈ వెహికల్స్ను మరో 5 ఏళ్ల పాటు కొనసాగించవచ్చు.